శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈ ఉగాది నుంచి ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవతా ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి గుర్తుపెట్టుకోండి. వృశ్చికం వారికి ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరంలో చేయకూడనటువంటివి వేటిని టచ్ చేయకుండా ఉంటే మంచిది, వేటికి ప్రాధాన్యత ఇస్తే మంచిది అనేది చెప్తాను నేను మీకు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సహజంగానే వృశ్చికం వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. అర్ధాష్టమి శని అంటే అదేదో మన జీవితాన్ని మొత్తం లాక్ చేసేయడం కాదు, గుర్తుపెట్టుకోండి. అలా ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు అర్ధాష్టమి శని నడుస్తే నీకేమీ పనికిరాదని చెప్పలేదు. ఇట్స్ డిపెండ్ ఆన్ మీకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పింది. కాబట్టి మీరు ఈ క్రోధినామ సంవత్సరంలో సంవత్సరం పాటు ఇంకా ఉంటాడు కాబట్టి అక్కడ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, లేదా ఐరన్ ఆయిల్ లాంటి దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఏదైనా ఒక వెహికల్ తీసుకుంటున్నాము, ఈ విషయాల్లో జాగ్రత్త పడండి ముఖ్యంగా. ఒకటి. రెండవది, వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ఏదో కలిసి వచ్చేస్తుందని ఒక్కోసారి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకుని ఓవర్గా ఖర్చు పెట్టేస్తుంటాం. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రెండు విషయాలు చాలా 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 జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఇవి. మరి ఎక్కువ ఇమాజినేషన్ చేసుకోకండి. పంచమంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండు ఉంటాయి. ఏమిటి పాజిటివ్ ఏమిటి నెగిటివ్ అంటే, నెగటివ్ అంటే ఇక్కడ చేయకూడదు ఏమిటి అంటే ఓవర్ ఇమాజినేషన్ చేసుకొని ఏదో అయిపోతుందేమో అనుకోని. ఒకటి, గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి పంచమంలో రాహు ఉన్నది. ఎందుకంటే గర్భం దాల్చిన స్త్రీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి జాగ్రత్త పడవలసినవి. మరి బాగుండేవేమిటి, రాజకీయ అవకాశాలు బ్రహ్మాండంగా రావడం, రాజకీయంగా ఎదుగుదల ఖచ్చితంగా ఉంది. తెలియని ఒక అంటే నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక బలం చేకూరుతుంది ఈ సంవత్సరం మీకు. నేను ఏదైనా చేయగలను, ఏం కాదు, నాకు అమ్మవారు ఉంది, నాకు పలానా వాళ్ళ సపోర్ట్ ఉంది, లేకపోతే నేను అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనట్లేదు, నేను కాన్ఫిడెంట్ గురించి చెప్తున్నాను. అంత చక్కగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మే లోపల మీరు ఏదైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ కోసం లేదా ఎవరైనా పెద్ద మొత్తంలో ధనం కనుక అడిగినా కూడా అది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇందాక నేను అన్నాను వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కొంత గురుదృష్టి లాభం మీద ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంచెం ఈ మంగళవారాలు, శనివారాలు ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక సంస్థ ఏర్పాటు చేసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు గ్రాసము గోవుకు తినిపించడము, బెల్లము గోవుకు తినిపించడము, శనివారాలు వీలైనంత మటుకు నూనె దానంగా ఇవ్వడము, అదేవిధంగా నువ్వులు దానంగా ఇవ్వడం వీలైనంత మటుకు. అంటే శనివారం నెలకోసారి ఇస్తారా, 2 నెలలకోసారి ఇస్తారా, ఒక 7 వారాలు వరుసగా ఇస్తారా, మీ ఇష్టం. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు ఈ సంవత్సరం మొత్తము కూడా మీరు దుర్గానామస్మరణ చేయండి. రోగ శత్రువుల నుంచి ఆ అమ్మవారు మిమ్మల్ని బయటపడేస్తుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి, మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిషాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం కాసేపు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి, విశ్వంలో చూడండి ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి, తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి, శ్రీమాత్రే నమః ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి,
అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి సరిపోతుంది. లేదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, ఎలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్ బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరమైనా తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే ఏ మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి. దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి నాది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు ఎన్ని మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు ఎలా తింటాం, ఇది కూడా అంతే. మరి నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నానండి, నా జాతకంలో ఉందో లేదో నా జాతకం తెలియదు, మరి ఏమిటి ఏ శక్తి నన్ను విదేశాలకు పంపిస్తుంది, ఆంజనేయ స్వామిని కనుక నిత్యము 2 పూటలు కనుక మీరు హనుమాన్ చాలీసా చెయ్యగలిగితే ఖచ్చితంగా మీరు విదేశీ యోగం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.